ఒకప్పుడు రామాపురం అనే గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. రాజు చాలా సాహసవంతుడు. ఒకరోజు రాజు గ్రామానికి సరిహద్దుగా ఉన్న రహస్యమైన అడవిలోకి వెళ్ళాడు. రాజు దట్టమైన పచ్చని అడవిలోకి అయితే ప్రవేశించాడు. రాజు అడవిలో తిరుగుతూ ఉండగా ఒక పెద్ద చెట్టు చూశాడు. ఆ పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాడు. రాజు 2 గుడ్ల గోబులను చూశాడు. అడవిలో ప్రయాణం కొనసాగించాడు. దారిలో ఒక కొండ ఉడతను కూడా చూశాడు. ఒక్కసారిగా అడవిని అంతా దట్టమైన నల్లని మేఘాలు అయితే కమ్ముకున్నాయి. కొద్దిసేపటికైతే వర్షం కురుస్తుంది. రాజుకి ఏం చేయాలో తెలియక ఒక గుహలో దాక్కున్నాడు. వాన తగ్గాక బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. ఒక ఇంద్రధనుస్సు చూశాడు. అడవిలో చాలా జంతువులను చూశాడు. రాజుకి ఆ దృశ్యం ఎంతగానో నచ్చింది. రాజుకి ఒక శబ్దం అయితే వినబడింది. ఆ శబ్దం ఏమిటని చూస్తే రాజుకి ఒక అందమైన జలపాతం కనబడింది. ఆ జలపాతం నదిలో కలుస్తుంది. ఆ నదిని అనుసరించాడు. అతనికి ఒక ట్రీ హౌస్ అయితే కనబడింది. రాజు ఆ ట్రీ హౌస్ పైకి ఎక్కాడు. రాజు అందమైన పువ్వులు ఉత్తర వైపున తన ఊరు కనబడింది. ఉత్తరం వైపు అడుగులు వేసి తన ఊరిలోకి వెళ్ళాడు. ఆ ఊరి గ్రామస్తులు రాజు యొక్క ధైర్య సాహసాల గురించి మాట్లాడుకున్నారు. రాజు పెద్దవాడైనా తన అడవి ప్రయాణం గురించి తలుచుకునేవాడు. ఆ ప్రయాణం రాజుకి ఎన్నో పాఠాలు నేర్పింది. కథలో నీతి: ధైర్యం, తెలివితేటలతో జీవితంలో సవాళ్ళను స్వీకరించండి.